నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి నేటికి 23 ఏళ్ళు అయింది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే సాక్షిలో ఇద్దరే అంటూ వీరిద్దరి గురించి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి పాదయాత్రల గురించి రాయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, దేశ చరిత్రలో మరీ ముఖ్యంగా రాజకీయ చరిత్రలో పాదయాత్ర చాలా ప్రభావం చూపుతుంది. మరి అటువంటి పాదయాత్ర చేసినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా ఈ పాదయాత్రలతో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ప్రతి రంగంలో కూడా ఒక కీలక మలుపు తిప్పింది అంటూ ఇద్దరే అని సాక్షిలో ఆర్టికల్ కానివ్వండి, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు చేసి నేటికి 23 ఏళ్ళు అయింది పాదయాత్ర చేసి అంటూ పెట్టినటువంటి ట్వీట్ని కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఇప్పుడు పాదయాత్రలు చేసిన వాళ్ళని మనం కించపరచలేమండి ఎవరిని కూడా. ఎందుకంటే ప్రజల్లో తెలుసుకోవడానికి, కష్ట సుఖాలు తెలుసుకోవడానికి పాదయాత్ర పేరుతోటి ప్రజల్లోకి వెళ్తారు. ఓ రాజకీయ నాయకుడు తన బాధ్యత అది. ఆ పని చేశారు వాళ్ళు. తల్లి కూడెట్టడం ఊరికి ఉపకారం ఏం కాదు. ఇవన్నీ చేసావు అంతే. నువ్వు ఎక్స్ట్రా ఏమైనా అంతరిక్షంలోకి వెళ్ళి నీకు ఏదైనా పట్టుకొచ్చానంటే బాగా పట్టుకొచ్చాడు అనొచ్చు. తేలిక చేయట్లేదు నేను. ఇప్పుడు నువ్వు ఒక చలువ గదుల్లో కూర్చుని వ్యూహాల పన్ని రాజకీయం చేసి అధికారంలోకి వచ్చి పరిపాలన చేయటం వేరు. నువ్వు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు గ్రౌండ్లో అసలు ఏం సమస్య ఎదుర్కొంటున్నారు అనేటువంటి నీకు అర్థమవుతుంది. అనేక మంది అనేక రకాల మనుషులు కలుస్తారు. వాళ్ళ కష్ట సుఖాలు నువ్వు వినకపోయినా చెప్తారు వాళ్ళు. కాబట్టి సచినట్టు వినాలి, వీడి పారిపోతం ఉండదు. కాబట్టి నాయకులు పాదయాత్ర చేయడం అనేటువంటి మంచి కార్యక్రమం ఇప్పుడు కూడా. ఎందుకంటే జనం కూడా ఓన్ చేసుకుంటారు పాదయాత్ర చేసిన వాళ్ళని. ఇప్పుడు కబక్కనోత్సవం మీటింగ్ పెట్టేసి భారీగా జన సమీకరణ చేసి ఉపన్యాసం అయితే ఇనేసి రోజులు స్వాతంత్రానికి ముందు ఉండి, స్వాతంత్ర్యం తర్వాత కూడా కొన్నాళ్ళు ఉన్నాయి. తర్వాత జనంలో మార్పు వచ్చింది. సమాజం కూడా బాగా మార్పు చెందింది. అడ్వాన్స్ అయిపోయాం, టెక్నికల్గాను అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళాం. కాబట్టి జనాల్లో అభిరుచుల్లో మార్పు వచ్చింది, భావజాలంలో మార్పు వచ్చింది. ఒకనాడు మంచి అనుకున్నదే ఇవాళ చెడుగా కనిపిస్తుంది. ఒకనాడు సంప్రదాయం అనుకున్నది ఇవాళ అదొక దురాచారం కింద కనిపిస్తుంది. రకరకాలుగా మార్పులు ఉంటాయి. సమాజ పరిణామ క్రమం అది. జనంలో కూడా మార్పు ఉంటుంది. అయితే ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వాళ్ళ నాన్న ఇద్దరే పాదయాత్రలు చేశారు, వీళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పకూడదు. అది వాళ్ళు చేసిన తప్పు. సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి, చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి అని కూడా చెప్పేసుకోకూడదు. వాళ్ళ అధికారంలో వచ్చిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారైనా ఈయన ఆయన పాదయాత్ర వల్ల అధికారంలో రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు లబ్ధి పొందారు. దాంతోపాటు టీఆర్ఎస్ ఇలాంటి వాళ్ళు కూడా లబ్ధి పొందారు. వాళ్ళ దగ్గర వాళ్ళు అయితే విపరీతంగా లబ్ధి పొందారు. ఇవాళ టాప్ 10 సంపన్నులు తీస్తే ఆ 20 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకొని తెలిసిపోతుంది మీకు అంతే. ఆ పాదయాత్ర వాళ్ళు ఎవరు బాగా లబ్ధి పొందారు అనేటువంటి అందుచేత అది ఎవరు ఉద్ధరణ కోసం ఆయన పాదయాత్ర చేశాడు, ఆయన అధికారం కోసం చేశాడు, ప్రజల కోసం అని వాళ్ళు చెప్పుకోవచ్చు. తప్పులే, అందరూ అలాగే అంటారు, ప్రజల కోసం అంటారు. కేవలం ఖచ్చితంగా అధికారం కోసమే చేస్తారు ఎవరు చేసినా. ఇక్కడ కొంతమందికి ఇది డిఫరెంట్గా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసాడు, ఆయన నిజంగా ఆదరణ లభించింది. ఇవాళ నిన్న దాడికి వెళ్ళిన ఆంధ్రజ్యోతి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను బ్రహ్మాండం కవర్ చేస్తుంది. ప్రతిరోజు పంచి ఎలా కట్టుకున్నాడు కూడా చెప్పేవాళ్ళు ఏమంటే. అలాగే ఈనాడు విపరీతమైన కవరేజ్ ఇచ్చారు. తర్వాత ఆ 2 పత్రికలను వాళ్ళ మీద విషయం కక్కడది వేరే కదా. అంటే ఆయన ఎంత టర్న్అవుట్ అయిపోయాడు అనేటువంటిది తెలుస్తుంది. ఇక జగన్ కూడా పాదయాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆల్రెడీ అప్పుడున్న ప్రభుత్వం 10 ఏళ్ళు అయింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు ఉంది. సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అప్పుడు కొన్ని నిర్ణయాలు లేదా ఆ పరిపాలనలో కొన్ని బాధిత వర్గాలు లేదా కొన్ని వర్గాలను వీళ్ళు న్యాయం చేయలేకపోవడం లాంటివి సంభవిస్తాయి. ఆయా వర్గాలు దూరమైనవి. ప్రధానంగా కరెంటు బిల్లుల విషయం, వ్యవసాయదారులు ఆ టైంలో కొంత వాళ్ళు అధిక వర్షాలు కానీ అతి వర్షాలు కానీ అత్యధిక శాతం వర్షాలు పడడం కానీ లేకపోతే అసలు అనావృష్టి కానీ అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఆ 2 సంభవించినాయి. అలాగే కొంచెం రైతులకి కరెంటులో ఇబ్బంది కరెంటు ధరలు పెరగటం. ఎందుకంటే కొన్ని సంస్కరణలు అమలు చేశారు అప్పుడు, దానివల్ల కొంత ఇబ్బంది వచ్చింది.
అలాంటి సమయం చూసి ఈయన పాదయాత్ర చేసాడు, పని వర్కౌట్ అయింది. తర్వాత జరిగిన కథ మనం చూసాం. రాష్ట్రం 2 ముక్కలైంది. కొంతమంది బాగా ముట్టేదోళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, బాగానే చాలా పెద్దోళ్ళు అయిపోయారు. అసలు మనకు అందనంత మెడల్ని పెడతాను చూడాలంటే అది ఎవరి వల్ల అయింది ఏంటనేటువంటిది మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరెవరికి ఇచ్చారో చూసుకుంటే తెలిసిపోద్ది. అది సరే, అది గతించిన గతము తలిచి ఒగిచే కంటే వేస్ట్ ఇంకోటి లేదంటాడు ఒక కవి గారు, సినిమా కవి గారు. కాబట్టి ఇంక దాని గురించి బాధపడకూడదు, అయింది అదే అయిపోయింది. ఆ టైంలో ఈయనంత కొల్లగొట్టేసాడు అనేటువంటిది మనం చూసాం. తర్వాత మళ్ళీ దాన్నే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ నాన్న చావుని ఇతను కొల్లగొట్టిన సొమ్ముని పెట్టి ప్రతి ఊళ్ళోనూ 4-5 విగ్రహాలు పెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనుషుల కంటే విగ్రహాలు ఎక్కువ ఉంటాయి కొన్ని చోట్ల, అలాంటివన్నీ పెట్టేశాడు. మన రాత్రులు భయం ఎత్త కూడా నీటర్ బాబు మనుషుల విగ్రహాలని. ఆ టైంలో విగ్రహాలు తయారు చేసే వాళ్ళు బాగా డిమాండ్ వచ్చింది. ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాలేకపోయాడు. వెంటనే మళ్ళీ 2 ఏళ్ళు ఆగి పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రని కోర్టు వాయిదాలు తప్పించుకోవడానికి రకరకాల విన్యాసాలు చేశాడు. అప్పుడున్న ప్రభుత్వం ఇతనికి అన్ని విధాలు సహకరించింది. ఆయన దుమ్మెత్తి పోస్తుంటే వీళ్ళు ట్రాక్టర్ల నిండా మట్టి తీసుకెళ్ళి అతనికి సప్లై చేశారు, మా మీద పోసారా బాబు అని. మామూలుగా దుమ్ము ఆడు వెతుక్కుని పోయాలి వీళ్ళ మీద. చేటలతోటి దుమ్మెత్తిపోతారు, దెబ్బడుకుంటారు కదా ఆడవాళ్ళు గట్ట. వాళ్ళు ఏం చేస్తారు, దుమ్ము ఆ రోడ్డు పక్కన ఉన్న ఇసుక గట్ట తీసుకొచ్చి మీద చల్లుతారు. కానీ ఆ ఇసుక మనమే సప్లై చేసేందుకు మా మీద పోయాన్ని ఆ టైప్ చేసింది అప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాని ఫలితం ప్రజలు మోసపోయారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వీళ్ళు ఇదే ఆరంభం అన్నట్టు చెప్పారు పాదయాత్రలు. గాంధీ గారు కూడా చేశాడు స్వాతంత్రం కోసం, అది ఫలించింది. 1990, 89, 90 మధ్యలో ఎప్పుడో చంద్రశేఖర్ గారు చేశాడు పాదయాత్ర. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేశాడు. తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. రాజీవ్ గాంధీ గారి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, ఇవన్నీ జరిగినాయి. అయితే ఆ 2 పాదయాత్రలు చేసిన వాళ్ళు, గాంధీ గారు అంటే స్వతంత్రం తెచ్చాడు, ఫలించింది. చంద్రశేఖర్ గారు పాదయాత్ర చేశాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే అదే ముందు అదే ఆఖరు కాదు. రాజశేఖర రెడ్డి గారు చేశాడు. తర్వాత 2013-12లో చంద్రబాబు నాయుడు గారు చేశాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదేదో బాగుందని జగన్మోహన్ రెడ్డి అతను పాదయాత్ర చేశాడు, అతను ముఖ్యమంత్రి అయ్యాడు. లోకేష్ గారు కూడా చేశాడు. ఇక్కడ ఎవరు పాదయాత్రలు చేసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆయనకి ఎక్కడా నొప్పి కలగకుండా, ఏ రకమైన ఆటంకాలు అడ్డంకులు కలగకుండా, నేను చెప్పాను కదా దుమ్ము ఎత్తిపోయడానికి దుమ్ము సప్లై చేస్తారండి, ఆ వాళ్ళు అలాగే సప్లై చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అత్యంత ప్రజాస్వామ్యవాది అయిన, చట్టాన్ని తన పని తను చేసుకోవాలి, రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఉండాలి, ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామికంగా ఎవరు ఉండాలనుకుంటాడు ఆయన అలా ఉన్నాడు. కాలం ఎలాగైనా నిర్ణయించనే ఉండాలి, ప్రజలు ఏమైనా మోసపోనే ఉండాలి వీళ్ళ మాయమాటలు నమ్మి. కానీ వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛకి వాక్ స్వాతంత్రానికి అడ్డం పడాల, వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని హరించలేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాల. ఆయన పాదయాత్ర పొడుగున వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టాల. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చాలా ప్రజాస్వామ్యంగా వ్యవహరించాడు, విమర్శలు చేసేవారు. కానీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో కొంతమంది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వెంటనే పసుపు నీళ్ళతో కడగటం, లేకపోతే లగడపాటి రాజగోపాల్ లాంటివాడేమో ధర్నాలు చేయటం, నేను రానివ్వం అంటాం, ఆంధ్రాలో అడుగు పెట్టడం, ఎందుకు తెలంగాణకి లెటర్ ఇచ్చాడని. ఓ పక్కనేమో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుంది, ఈ కాంగ్రెస్ లీడర్లో నువ్వు తెలంగాణకు లెటర్ ఇస్తావా నేను రానివ్వమంటారు. వాళ్ళు తోలు కొరడాలు ఇచ్చి కొట్టాలి వాళ్ళందరినీ, ఎవరో ఒకడు. ఎంతబట్టి డ్రామాలు ఆడుతున్నారా మీరు, బుద్ధి లేదా మీకని. అప్పుడు ఎరపనేని శ్రీనివాసరావు గారు రారా చూసుకుందాం ఆవిడుంటే అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళాడు అక్కడి నుంచి, నల్గొండ నుంచి అందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆంధ్రాలో పల్నాడులో ఎంటర్ అయ్యాడు. తెలంగాణలోనేమో బీఆర్ఎస్ రికార్డింగ్ టీఆర్ఎస్ నేను ఎలా చేస్తారో చూస్తామని తెలంగాణ లెటర్ ఇచ్చినా కానీ అప్పుడు మందకృష్ణ మాది గారు ఇక్కడ అడ్డంగా నిలబడి రెండో చూద్దాం అన్నాడు. ఎందుకంటే మాదిగలు అల్టిమేట్ సపోర్ట్ టీడీపీకి, ఎందుకంటే వర్గీకరణ చేసి వాళ్ళు న్యాయం చేశాడు. నేను పెద్ద మాదిగనని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా అంతకనే ఏంటండి. కాబట్టి అనేక సంక్షోభాల మధ్య ప్రభుత్వం ఆటంకాలు కల్పించకపోయినా ఈ ఆటంకాలు కల్పించి వాళ్ళని కళ్ళు మూసేసుకున్నారు ఏం చేయకుండా.
సరే ఆయన ఎవడ ఆపలేడు, ఎందుకంటే టీడీపీకి బలము బలగము నాయకులు కార్యకర్తలు ఫుల్ గట్టిగా ఉంది. ఎవడన్నా నువ్వు నోరెత్తే ముఖం పగులుతుంది, అది వేరే సెపరేట్ సబ్జెక్ట్. అది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు అయ్యాంలో ఆయన కోసం సెపరేట్గా ట్రాక్ కూడా వేయించాడు. ఆయన మట్టి రోడ్డు పాపం అలసిపోతాడు, నడవలేడు బిడ్డ అని, బెస్ట్ ఫ్రెండ్ కొడుకని అనుమతి తీసుకుని పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేస్తున్నాడు, ఒక సుదీర్ఘమైన కార్యక్రమం నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు అనుమతి తీసుకోవాలి. నేను తీసుకోను అంటాడు. అమరావతి శంకుస్థాపన నేను రానంటాను, నన్ను కలవద్దు అంటాడు. ఇలాంటి శాస్త్రాలన్నీ ముఖ్యమంత్రిని సీపులతో కొట్టండి, కాల్చి చంపేయండి, ఇలాంటి మాటలు. అతను మరి నువ్వు పర్మిషన్ తీసుకోరా బాబు అని బతిమాలు ఇచ్చారు పర్మిషన్ అతనికి. డీజీపీ సాంబశివరావు గారు చెప్పాడు, ఆయనే స్వయంగా చెప్పాడు. పాదయాత్ర పూర్తి చేశాడు. నేనేదో ఉద్ధరించేసి ప్రజలు తలుచుకున్నాను, నేను చాలా చెప్పానని అనలేదు అతను పాదయాత్ర గోదావరి జిల్లాలో ఆ బ్రిడ్జి ఎక్కి వరకు కూడా వెలవెలపోతూ ఉందండి. గోదావరి జిల్లాలో ఆ బ్రిడ్జి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి దగ్గరికి వచ్చి ఆ బ్రిడ్జి మీద వచ్చే వరకు కూడా వెలవెలపోయింది అతని పాదయాత్ర. అంతకుముందు వరకు ఈవెన్ అక్కడ పల్నాడు ఏరియాలో పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, వినుకొండ ఏరియాల్లో 4 రోడ్లు జంక్షన్ చూసి జనాలు వీళ్ళు మీటింగ్ ఎట్టయితే ఆగిపోతారు కదా ఎవరికాడు, వాళ్ళని చూపించేవారు. అక్కడికి వచ్చిన తర్వాత అందుకుంది. కారణం ఏంటంటే అక్కడ ఒక విన్యాసం, ఒక ఈవెంట్ చేశారు. జనాలను మాయ చేయడానికి వీళ్ళు ఎన్ని చేష్టలు చేసినా అక్కడ ప్రజల్లో ఇతని పట్ల అంత నమ్మకం కలగల. కానీ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఇలాంటివన్నీ కలిసి వచ్చే అంశాలే. అతను ఏం చేశాడంటే అతను పీకే టీంని పెట్టుకుని స్థానికంగా, ఇప్పుడు మీ ఊరు ఉందనుకో, వాళ్ళ పార్టీలు ఏదైనా ఉన్నాయి, 2 కులాల మధ్య లేకపోతే 2 కుటుంబాల మధ్య గొడవ ఉందనుకో, వాళ్ళ మధ్య ఇంకా గిట్టండి అనేవాడు. అలా మాట్లాడేవాడు. ఎవరు ఎక్కువ ఉన్నారో చూసుకుని వాళ్ళు ఏపుని మాట్లాడేవాడు. కొన్ని చోట్ల వాళ్ళు అలాగా మన ఏపు రారు అనుకున్నప్పుడు 2 వాళ్ళు ఏపుని మాట్లాడేసేవాడు. పిఠాపురం వెళ్ళి కాపులు రిజర్వేషన్ అక్కర్లేదు అన్నాడు. కాపుల ఏరియాలో కూర్చుని కాపులు మెజారిటీ ఉన్న చోట కాపులు రిజర్వేషన్ ఇవ్వద్దన్నాడంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కన్సల్టేట్ అవుతాడు. ఇలాంటి స్ట్రాటజీలు చెప్పారు, పనికిమాలిన స్ట్రాటజీలు లాంగ్ టర్మ్లో పోతాయి. అంటే కొన్ని వ్యూహాలు, కొన్ని ఎత్తుగడలో సాధారణంగా ఈ వ్యూహాలు ప్లానింగ్ చేసుకున్నప్పుడు దీర్ఘకాలిక లాభం, స్వల్పకాలిక లాభం అనేటువంటి 2 రకాలు ఉంటాయి. నువ్వు ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు మీ ఇంట్లో అయినా సరే, నీ కుటుంబ నిర్వహణ అయినా సరే తాత్కాలికంగా లాభం కలిగేది ఉంటుంది, దీర్ఘకాలంలో లాభం. ఇప్పుడు నువ్వు సపోజ్ నీ దగ్గర 10,000 ఉన్నాయి, ఆ 10,000ని మ్యూచువల్ ఫండ్లో కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ మీ బిడ్డల పేరుని ఏదైనా డిపాజిట్ చేయడం ఇలాంటివి ఏది చేసుకుంటే దీర్ఘకాలంలో నీకు చాలా అవసరమైనప్పుడు ఇంత డబ్బు వస్తుంది. అదే ఆ 10,000 తోటి నువ్వు టపాల్మని ఏదైనా కొనేసుకుంటే అందరూ భలే ఉందని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాగనమాట. తాత్కాలికంగా నీకు సంతోషం ఇస్తుంది, దీర్ఘకాలికంలో ఉన్నది ఇలాంటివి ఉంటాయి. ఇతను అలాంటి ప్లాన్ తాత్కాలికంగా చూసుకున్నాడు, అది వర్కౌట్ అయింది. అతను పాదయాత్ర వల్ల నేను ప్రజలకి ఎంతో మేలు చేశానని వాడైతే అసలు మామూలుగానే హుద్దుద్దు తుఫాను వచ్చినట్టు కనీసం అటు వంక కూడా చూడాల. తిత్లీ తుఫాను వచ్చినట్టయితే అతను విజయనగరంలో ఉన్నాడు, కనీసం ఆ బాధితుల్ని కనీసం పరామర్శించాల. ఎవడన్నా ఎలాంటివాడైనా సరే వీళ్ళు మాట్లాడతారు. పైగా ఆ బాధితులకి బియ్యాలు ఎత్తుంటే దానికి అడ్డం పడ్డారు, వాళ్ళ మీద కంప్లైంట్లు ఇప్పించారు. ఇప్పుడు ఎలా జరిగిందంటే అది అక్కడ కలెక్టర్ ఉన్నాడు. ఈ కలెక్టర్లు ఎందుకో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి సంకంటే బాగా ఇష్టం, వాళ్ళకి తెగ నాకేస్తారు. అప్పటికే మొదలెట్టారు. ఫ్లైట్లో ఒకసారి 30 మంది కలిశారంట. వాళ్ళు చాలా బాధపడతారు ఈ మాటలు అంటే, కానీ ఒకసారి మీరు ముఖం అద్దంలో చూసుకోండి. ఎందుకంటే మీరు ప్రజలు, ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా మీరు అనుకూలంగా పనిచేయక్కర్లేదు, మీ పని మీరు చేయండి అంతే. చంద్రబాబు గారు కూడా మీ పని మిమ్మల్ని చేయండి చాలంటాడు. మీరు ఆ పని మాని జగన్ పని చేస్తూ ఉంటారు ఇప్పటికే కొంతమంది. అది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వ పరంగా శాఖాపరంగా చర్యలు తీసుకోలేకపోతే వాళ్ళు ఏం చేయాలో అది చేసి ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. ఇది నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, దాని మీద ఇప్పుడు యువతరం ఒక సంధికాలంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయం పరిస్థితి. దీంట్లోంచి ఈ ఒడ్డు పడాలంటే ఈ తుఫాను, ఒక రకమైన తుఫాను వెలిసిన ప్రశాంతత. ఇప్పుడు ఒక తుఫాను వచ్చి వెళ్ళిపోయింది, ఒక సునామీ వచ్చి వెళ్ళిపోయి అది విధ్వంసం చేసిపోయింది. తర్వాత ఉండి వాతావరణం ప్రశాంతంగా ఉందనుకోకూడదు. ఆ శిథిలాలు శకలాలు ఏరుకుని మళ్ళీ పునర్నిర్మాణంలో ఉన్నారు. ఇది దాటాలంటే మీరందరూ కూడా కొన్ని సంకనాకటాలు ఆపేసి పని చేయాలి. అది పని చేయకుండా ఎడ్డువంటి తెడ్డువని మంత్రులకేమో వాళ్ళు ఒకటంటే మీరు ఒకటని వాళ్ళకి పని చేయకుండా, వాళ్ళు చెప్పింది చేయకుండా, ఇప్పుడు ఎవడన్నా నా పని చేయమంటే, మంత్రి పని చేయమంటే చేయొద్దు, ప్రజలు పని చేయమంటే కూడా చేయట్లేదు. ఏదనంటే వాళ్ళు చెప్పాలంటున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అలాగే చేసాడు ఖచ్చితంగా. వాళ్ళందరినీ పట్టుకుని అక్కడ పర్లా కీమిడి అవతల కూడా మన తెలుగు పాతపట్నం నియోజకవర్గం
ఒరిస్సా గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు ఆ తుఫాను తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళందరూ గియ్యాలన్నీ ఇచ్చింది ఆ ఏరియా వాళ్ళు. మరి మధ్యలో పర్లాకి ఇప్పుడు వాళ్ళకి అంతది పాతపట్నం నియోజకవర్గం వాళ్ళకి ఇటుపక్క అటుపక్క ఉంటుంది మన ఒక మండలం పాతపట్నం నియోజకవర్గంలో. వీళ్ళకేమో ఈ కలెక్టర్ అక్కడున్న ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కలమటి వెంకటరమణ గారు ఎంత చెప్పినా వీళ్ళ మిగతాదంతా తర్వాత మీ ఇష్టం రూల్ ప్రకారం చేయండి, మన పక్క రాష్ట్రం వాళ్ళందరికీ చేస్తుంది, మన వాళ్ళేమో దిక్కు లేకుండా చూస్తున్నారు, వాళ్ళని ఆదుకోవాలి కదా, వాళ్ళ పని చూడండి అంటే అది కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని రూల్స్ పేరిట దాన్ని ఆపాడు. ఆ మండలం కొట్టిన దెబ్బకి ఆయన ఓడిపోయాడు, ఆ సీట్ పోయింది మన టీడీపీది. అలాగనమాట వాళ్ళు ఎక్కడెక్కడ అలా కొట్టేశారు దెబ్బ. వాళ్ళు మారరండి కొంతమంది బుద్ధి. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు స్టాండర్డ్ 30 ఏళ్ళు ఉండిపోతారు. వాళ్ళ దర్జా ఇప్పుడు టీచర్స్ కంటే జీతాలు ఆగుతున్నాయా, వీళ్ళకి 3 నెలలకు ఒకసారి ఇస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళు మాత్రం ఒకటో దానికి ఇలా చేతులు చేయడం తీసేసుకుంటారు, వీళ్ళందరికీ మాత్రం ఎప్పుడొకప్పుడు ఇస్తారు. లేదా వాళ్ళకి అవసరం లేదు, ఎవడోడు మోసుకుంటుగా ఇచ్చేస్తాడు కదా, వాళ్ళ డబ్బు అవసరం అయితే ఎంత పనే ఉంది వాళ్ళకి. ఇది నేను చాలా సీరియస్గా చెప్తున్నాను వాళ్ళకి. అంటే నువ్వెవడో చెప్పడం నేనే చెప్తాను, నేను యజమాని, నేను పబ్లిక్ ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, మీరంతా పబ్లిక్ సర్వెంట్స్ అంటే మా సర్వెంట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ పాదయాత్ర చేసిన ఏదో వద్దు నవరత్నం, మీకు అతను చేసిన పచ్చి మోసం ఏంటో తెలుసా? పాదయాత్ర పొడవున ఊరికో రకమైన హామీ ఇచ్చాడు అతను. అందరూ ఇదేదో మనకు వచ్చి పడిపోతుంది, పెద్ద మూట వేసిపోతాడు, హెలికాప్టర్ మీద పులిహార పొట్లాలు వేసినట్టు డబ్బులు మూటలు వేసేస్తాడు అనుకున్నారు అందరూ. ఇతను అందరూ ఇదే మేనిఫెస్టో అనుకున్నారు, ఇదే అమలు చేస్తాడు అనుకున్నారు. కానీ అతను నవరత్నాలు అని చెప్పేసి కాగితం మీద కండిషన్స్ అప్లై అని పెడతారు, చిన్న మ్యాటర్ రాస్తారు మనకి ఏదో ఆఫర్ ఇచ్చి, అలాగే ఇతను నవరత్నాలు అన్నిటి ప్రకటించాడు. అతను దారి పొడుగున అనేకం ఇచ్చాడు హామీలు. వాళ్ళ మద్యపాన నిషేధం గురించి అయితే వాళ్ళు మందు దొరకదరా బాబు అని అడిగిపోయారు అందరూ. ఇలాంటి అనేకం. అతను వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడు, మేము మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేసామన్నాడు. అలాగే కనపడుతుంది కదా. అది కూడా 5 ఏళ్ళకి 3 ఏళ్ళు చేశాడు. 3000 పెన్షన్, 3000 పెన్షన్ మీకు వచ్చి పడిపోద్ది అన్నాడు టీడీపీ చంద్రబాబు అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత పెంచుతా పోతాను 5 ఏళ్ళు. మలబద్ధకం ఉన్నవాడు ముక్కుతాడు పొద్దున్నే, అలాగా ఇచ్చాడు. 5 ఏళ్ళు పట్టింది. ఇలా అనేకం ఆడపిల్లల విషయంలో కానీ, డ్వాక్రా రుణాలు, లేకపోతే అన్ని కార్పొరేషన్ డబ్బులు లాగేసుకుని అందరినీ ఈ పథకాల్లో చేసి మీ అందరికి ఇచ్చేసాను అన్నాడు. ఇప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి కొన్ని బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు కొన్ని ఉంటాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు కొన్ని ఉంటాయి ఎస్సీ ఎస్టీలకి. అంటే రాజ్యాంగంలోనే ఎస్సీ కార్పొరేషను నిధులు ఉంటాయి, వాటిలన్నిటిని లాగేసి వాళ్ళకేమో పెన్షన్ ఇస్తున్నాం కదా నీకు అంటున్నాడు. ఇది రావాలి అది రావాలి వాళ్ళకి, అది రాజ్యాంగం ఇచ్చింది, నువ్వు ఇచ్చింది ఏమి ఉండదు. నువ్వు పెన్షన్ ఇవ్వకపోయినా వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఉంటాయి. పంచాయతీరాజ్ నిధులన్నీ లాగేసి ఆ రోడ్లు ఆ డ్రైనేజీలన్నీ మురగబెట్టేసాడు. ఆ డబ్బంతా ఏం చేశాడు? మద్యపాన నిషేధం అని చెప్పేసి ఆ నకిలీ మద్యం, నాసిరకం మద్యం మా ప్రాణాలు హరించాడు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ, మట్టి మశానం, రివర్స్ టెండరింగ్, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి నువ్వు చెప్పావు ఇవన్నీ చేస్తానని. అమరావతి రాజధాని అన్నావు, 3 రాజధానులు అని చెప్పావు నువ్వు మేనిఫెస్టో ప్రకారం చేసినంటే. అందుకనే అతను దుకాణం సర్దుకుని వెళ్ళాడు. సార్ మళ్ళీ పాదయాత్ర అదే ఇప్పుడు మళ్ళీ చేస్తానంటున్నాడు. ఈ మధ్యలో మరి లోకేష్ గారు పాదయాత్ర చేశాడు కదా. యాక్చువల్గా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ గ్యాంగు, లోకేష్ గారు ఎంత ట్రోలింగ్ చేశారంటే, ఇంకొకటి ఎవడనైతే ఈ రాజకీయాలకు గాడిదగుడ్డు నాకు వద్దురా బాబు అని చెప్పి అతను బలం చేసుకుంటాడు పోయి. అతనిలో కసిని పెంచారు. అతను తాను మార్చుకున్నాడు బ్రహ్మాండంగా. డిసిప్లిన్, వాళ్ళ నాన్నగారు డిసిప్లిన్, వాళ్ళ మదరు, వాళ్ళ మిస్సెస్ అంతా కూడా ఇతను సపోర్ట్గా నిలిచారు. తను మార్చుకున్నాడు, భాష మారింది, అగ్రెసివ్నెస్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలను అడ్డుకుంటూ అతను రాటు తెలిపాడు. చివరిగా పాదయాత్ర అనౌన్స్ చేస్తే వారించారు అందరూ, వద్దు నువ్వు చేయగలవో చేయలేవో, పైగా అరాచకవాది. ఎందుకంటే అతను ఎంతకైనా బరి తెగించినాడు. ప్రమాదం తలపెట్టచ్చు, నిజంగా ఆందోళన ఉంది అందరిలో, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లోకేష్ జనాలను తెలుసుకోవాలనుకున్నాడు. అంటే మనకు కనిపించేది అంత ఎలాగ నాయకులకి ఎలా కనిపిస్తుంది అంటే,
వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా కానీ టీడీపీ కార్యకర్తలు ఉండదు. ఇప్పుడు 22 ఏళ్ళు అయింది తెలంగాణలో ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి, ఇక్కడ దిక్కు మొక్కు లేక ఉంది పార్టీ ఓ రకంగా చెప్పాలంటే. ఇలా చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ వచ్చి ఒక ఈల కానీ వేస్తే ఎలా ఉంటుంది? మన ఖమ్మం పర్యటన అది ఎలా జరిగింది ఇక్కడ. అలాగా వాళ్ళు కనుక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడ బేగంపేట నుంచి ఇక్కడ దాకా ఎలా ఉన్నారు జనం? అది అలా లోటు ఉండదు. కానీ జనం అర్థం అవ్వరు. ప్రతి నాయకుడికి చుట్టూ గోడ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గోడ కొంచెం పలచగా ఉంటుంది. దానికి ఉన్న తడికిలు గోడ ఉంటుంది అన్నమాట. తడికిలు అన్నమాట. మనం పల్లెటూరులో తడికిలు కట్టుకుంటాం కదా, అందులో చూడొచ్చు. లేదా తడికి గబక్కని తీసుకుని వెళ్ళొచ్చు. అధికారంలో వచ్చినట్టు కాంక్రీట్ గోడ వచ్చేస్తుంది. అంటే అధికారం. అది తప్పు కాదు. మనం అందరం ఏమనుకుంటామంటే అధికారంలో వస్తే మనం ఎవరు కనపడతాం. అది అనివార్యం. ఎలాగంటే అధికారంలో ఒక నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళు ఎవరో కూడా గోడ అవతల నిలబడాలి. ఆయన దగ్గరికి వాళ్ళ పర్సనల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అలాగే 2-3 సెక్రటరీలు, తర్వాత సెక్యూరిటీ దగ్గర నుంచి అన్నీ కూడా గవర్నమెంట్ తరఫున కొత్త మోకాలు వస్తాయి. అప్పుడు దాకా 4 పలకల మోకాలు ఉంటాయి. ఈసారి రౌండ్ మోకాలు వస్తాయి. ముందు రౌండ్ మోకాలు ఉంటే 4 పలకల మోకాలు వస్తాయి. ఎప్పుడు చూడలేదు వీళ్ళని అనుకుంటాం మనం. కాబట్టి మనకి ఆ గ్యాప్ వచ్చేస్తుంది. దాన్ని మనం అపార్థం చేసుకుంటాం. వీళ్ళు అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారని. అయితే లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈయన ప్రజలను తెలుసుకుందాం అనుకున్నాడు. ప్రజలు తెలుసుకుందాం అంటే కష్టమే ఉంది. పాదయాత్రలో బస్సు యాత్ర చేయొచ్చు, లేదా ఒక సైకిల్ యాత్ర చేయొచ్చు. పాదయాత్ర కంటే కొంచెం సులువు. అయితే దాన్ని పాదయాత్ర ఎంచుకున్నాడు. ప్రారంభం ఒక అపశృతితో మొదలైన అద్భుతంగా జరిగింది. కుప్పం నేను లేను పాదయాత్ర ఆరంభం రోజున. నిదానంగా నడుస్తుంటే వీళ్ళు అనేక రకాలుగా మాట్లాడేవారు. పచ్చ ఛానల్లో పచ్చ మీడియా అనుకున్న వాళ్ళు కూడా లోకేష్ గారి పాదయాత్రను సరిగ్గా కవర్ చేయాల. ఒక్క TV5 తప్ప. నిజం. అసలు కొన్నాటిలో అసలు ఊసేలేదు. మాలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, యూట్యూబ్లో మాట్లాడేవారు, లేకపోతే వాళ్ళ తాలూకు లైవ్ ఉండేది. ఏదో 5 నిమిషాలు చూపించేవారు. ఎప్పుడైతే లోకేష్ గారు అగ్రెసివ్గా వెళ్ళాడు, వీళ్ళు ఆటంకాలు కల్పించడం, దాన్ని ఆయన కార్త్యవీర్యార్జునులాగానో లేకపోతే సవ్యచాచులను, సవ్యచాచి అంటే చినుక్కు మధ్య బాణం వేయగలిగినాడు, 2 చేతులతో బాణం వేయగలిగినాడు, సవ్యచాచి అంటారు. ఆ విద్య ఒక అర్జునుడికే తెలుసు. అలాగే ఇతను ఇలాంటి సమస్యలు, ఒక పక్కనే ప్రభుత్వం వేధింపులు, ఇంకో పక్కన వీళ్ళందరూ విక్రింపులు, ఇలాంటి వాటి మధ్య అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా అతన్ని కొంచెం చెందపరచడం, ఆ అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలని రమ్మని ఆదేశాలు ఇచ్చారు. అక్కడికి ప్రారంభంలో అందరూ అలా రకరకాల కారణాలతోటి చూద్దాంలే అన్నట్టుగానే. పాదయాత్ర సగంలో వచ్చినోడికి పంచులు ఊడిపోతున్నాయి కూడా చూసుకోకుండా, గొడ్డలు ఊడిపోతున్నాయి లేదా చూసుకోకుండా చుట్టూరు తిరిగేయారు. అది నేను చెప్పినప్పుడే, మీరు ముందే మేల్కొంటారు బాబు, టీడీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు తొక్కిసలాట జరుగుద్దన్నాను. ఇలాగన్నా పోనీ 2 నెలలకే కరకట్ట దగ్గర లైన్ ఇట్టేశారు అందరూ. అక్కడ అందరూ ఎంత లైన్ ఉందంటే అక్కడ నిజంగా తొక్కిసలాట జరిగేలాగా ఉంది. ఏమో మీరు భలే చెప్పారండి అన్నారు. మనకి ఎందుకో అలా తెలిసిపోతాయి ఒకటి, ఎందుకంటే వీళ్ళు ఓటాలు చూస్తుంటే తెలుస్తాయి. ఇలా వీళ్ళు రాయలసీమ దాటేటప్పటికి బొమ్మ మారిపోయింది. 3 ఎమ్మెల్సీలు కొట్టుకొచ్చాడు, కేవలం లోకేష్ కొట్టుకొచ్చాడు. జనాలు యువతలో ఒక మార్పు, చదువుకున్న పిల్లల్లో. అతను అందరినీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా విషం కక్కడానికి వాడాడు జగన్మోహన్ రెడ్డి, లోకేష్ జనాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశాడు, జనాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు లోకేష్. జనం అతను తెలుసుకున్నారు. ఇదేంటి జగనాళ్ళు ఇలాగని మరి భలే ఉన్నట్టు కుర్రాడు అనుకున్నారు. అతను తిరుపతిలో ఒక సదస్సు ఏర్పాటు చేస్తే ఆ చిన్న పిల్ల మీలాంటి వాళ్ళు అందరూ కోతుల్లాంటి వాళ్ళు కదా, ఎలాంటి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలుసు. వాళ్ళ వేసే ప్రశ్నలు బాగా పదునుగా ఉంటాయి. వాటన్నిటిని చాకచక్యంగా చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే టీడీపీని ఇబ్బంది పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తారు, లేకపోతే ఆ ఎండు కొజ్జూరు పిక్కని తీసుకొస్తారు. ఎండు కొజ్జూరు పిక్క అంటే ఎవరు తెలుసా? మీరే ఊహించుకోండి. ఎండు కొజ్జూరు పిక్క అంటే అప్పటి నుంచే ఉంది, రామారావు గారు ఉన్నప్పటి నుంచి. అంటే నేను తిడద్దు మళ్ళీ, అది పేరు తర్వాత ఇష్టం చూసుకోవాలి. నేను ఎండు కొజ్జూరు పక్క నాటదు, నీకు ఎవరు చెప్పారు ఉంటుంది. నువ్వు ఎవరికాళ్ళు ఊహించుకోండి. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు అందరూ మొన్న అయితే బాగా ఎండిపోయినట్టు ఉంది. ఆయన జనాలు తెలుసుకోవడానికి వెళ్తే జనం ఆయన తెలుసుకున్నారు. అతను వృత్తి నిపుణులతో కలుసుకున్నాడు, అంటే చార్టెడ్ అకౌంటెంట్లు ఇలాంటి వాళ్ళు అందరూ. అలాగే రైతులు కలుసుకున్నాడు. నాకు తెలియదు మీరు చెప్పండి అన్నాడు. పొగాకు రైతులు నిజంగా అతనికి తెలియదు పొగాకు వాటి గురించి. వాళ్ళు చెప్పింది విని శ్రద్ధగా నేను దీన్ని అమలు చేస్తాను, వాళ్ళ సలహా తీసుకున్నాడు.
వైశ్యాసు కలిశారు, వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారం, కిరాణా వ్యాపారం. వైశ్యాసు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకు ఒక సమస్య వచ్చింది ఇప్పుడు బెడద. వాళ్ళకున్న బెడద ఏంటనుకుంటున్నాం వైశ్యాసుకు ఇప్పుడు ఆన్లైన్ వ్యాపారం. ఇంటికాడ కూర్చొని అలా పడుకుని కాళ్ళు ఆరు కాపుకొని కేజీ షుగరు అని అతను అలాగా ఈ టైప్ చేస్తాను కూడా వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఆ బ్లింకిట్ ఇంకొకటి ఎవడో టపాలమని ఇలా పెట్టి ఫోన్ పెట్టి లోపల తలుపు కొట్టేస్తున్నారు. ఎక్కడో గుమ్మం పక్కన నిలబడి ఉన్నారేమో అనిపిస్తుంది ఒకసారి నాకు. వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. మనం కూడా రేట్ ఎంతో గట్టా చూసుకోం, డబ్బులు కట్టేస్తాం. ఒకసారి గసిగడిపోతూ ఉంటుంది. ముందు ఒక ఆఫర్లాగా కనపడుతుంది, ఎక్కడో ఇదే బాగుందని కొడతాం, ఇంకో దాంట్లో వేస్తారు ఇంత గండి. అది పెద్ద బెడద అయిపోయింది ఇప్పుడు. అంటే యాక్చువల్గా ఆ వ్యాపారంలో నీకు ఎలా ఉంటుందంటే కామటిల్లు అంటారు, కామటింటి కాడికి అంటారు మా వైపు, మరి మిగతా చోట్ల ఏమంటారు తెలియదు కానీ షాకర్లు అంటారు. వాళ్ళు ఒక రకమైన గ్రామీణ బ్యాంకులు లాంటి వాళ్ళు, చిన్న సైజు గ్రామీణ బ్యాంకులు అంటే ఒక రైతు ఉన్నాడు అనుకోండి, అతను సమయానికి పంట వచ్చినప్పుడు తప్ప డబ్బు ఉండదు. అతని దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ ఆ కూలీలకు కానీ ఆ కిరాణా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇక్కడి నుంచి ఇప్పించి తర్వాత అతను వచ్చినట్టు ఇవ్వటం, అప్పటి వరకు వాళ్ళు ఆగుతారు, దాన్ని అప్పిస్తారు. అలాగే ఇండివిజువల్ ఖాతాదారులు కూడా, నేను పల్లెటూరులో చెప్తున్నాను నేను, వాళ్ళందరికీ కూడా నెల జీతాలకో లేకపోతే 2-3 రోజులకు వారానికి ఒకసారి కూలి పనులు వస్తే అవి వచ్చే వరకు మరి రోజు గడవాలి కదా, దానికోసం అకౌంట్ ఇంటికాడ తెచ్చుకుంటారు, డబ్బులు వచ్చినప్పుడు కడతా ఉంటారు. ఇది ఇలాగ ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంది, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. పేరు పెట్టి పలకరించగలిగి నీకు ఏ రకమైన వస్తువు తీసుకెళ్తావు అనేటువంటి వాళ్ళు గమనించగలుగుతారు. ఏదైనా నువ్వు తీసుకెళ్ళిన వస్తువు బాగోపోతే వెనక్కి తీసుకెళ్తే కూడా దాన్ని తిరిగి మార్చి మళ్ళీ నీకు తిరిగి ఇస్తారు, నీకు సంతృప్త స్థాయిలో పెడతారు. మిగతా వ్యాపారాలు ఇప్పుడు మీకు డీమార్ట్లు గట్టా అంటే అసలు మన కళ్ళు మూసిపోయి ఎడుతున్నాం, మనం ఆడే బిల్లు ఎంత అవుతున్నాడో కూడా చూసుకుంటలేదు. మనం ఆ పక్కన బిల్లు కట్టి మంచి అమ్మాయి కంపడి ధరకు చొప్ప బిల్లు పెట్టుకుని పోతాం కూడా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే దీని మీద ఈ సమస్య చెప్పారు, మా వ్యాపారాలు దెబ్బతీస్తుంది ఆన్లైన్ వ్యాపారం, దీని పరిష్కారం కావాలని అడిగారు. దాన్ని ఎవడో పరిష్కరించలేడు. ఎందుకంటే ఇది ఒక సౌకర్యవంతమైన వ్యాపారం జరుగుతుంది. ఇవాళన్న ప్రజలు డబ్బు లెక్క చేయట్లా. ఎప్పుడైతే ఆన్లైన్ పేమెంట్ వచ్చిందో నీకు జేబులోంచి 10 రూపాయలు తీసి లేకపోతే 100 రూపాయలు ఏదైనా ఖర్చు పెట్టాలంటే 10 సార్లు చూసుకుంటావు, 10 సార్లు లెక్కెట్టిస్తావు డబ్బులు. నీకు అప్పుడు వెనక్కి ముందుకి లాగుతావు, కొన్నా మా అన్న ఇది అవసరమా వద్దా అనేటువంటి ఆలోచన ఉంటుంది. నీకు ఎప్పుడైతే ఎంత టిక్ మని కొట్టేస్తున్నావు అనుకో, నీకు అసలు ఆలోచన ఉండదు. ఆడు ఎంత రేట్ అన్నా కానీ నీకు భయం ఉండదు. క్రెడిట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నప్పుడు క్రెడిట్ కార్డులు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే నీకు డబ్బు అంటే లెక్క లేకుండా పోయింది. ఆదాయాలు కూడా పెరిగింది కొంతమందికి, మనీ ఫ్లో ఉంది. దానివల్ల ఈ సౌకర్యవంతమైన దీన్ని వదులుకోవడం, దాన్ని పరిష్కారం చేయలేడు. ఎవరు పరిష్కారం చేస్తాడు? ఆన్లైన్ వ్యాపారం మానేయండి అని నిషేధిస్తే వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా పెడతారు. వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను, మీకు ఇంకా కొంచెం వెసులుబాట్లు ఇప్పిస్తాను, కానీ దాన్ని అన్అవాయిడబుల్, దానికి తగ్గట్టుగా మీరు మారండి అని చెప్పాడు. అదే జగన్ అయితే ఏం చెప్తాడు తెలుసా? ఆన్లైన్ ఆపించేస్తాను, మీ ఇంటికాడి నుంచి మా వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళి అమ్మేసి పెడతారు మీకు అని చెప్తాడు. ఆ హామీలన్నీ నెరవేరుస్తున్న పాదయాత్ర చేసి హామీలు ఇవ్వటం కాదు, దాని పటాటాపము ఆడంబరము లేకుండా ఆ హామీలన్నీ నెరవేర్చడం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఈసారి పాదయాత్ర అయితే ఏమని చెప్తాడు? మొన్న చెప్పాడు మావిగన్నని, నువ్వు మావిగనని చెప్తే 2 రోజులు నవ్వుకున్నావు, అప్పుడు రోజు నవ్వుకుంటాం. అసలు నువ్వు పాదయాత్ర ఎలా చేస్తావు? అప్పుడు దాకా నువ్వు బయట ఉండాలి కదా, జైల్లో చేసుకోవాలి పాదయాత్ర. నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్. అతను ఉద్దేశం ఏంటో తెలుసు, ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తానని కాబట్టి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు అని చెప్తాడు అతను. ఎందుకంటే కేసులన్నీ అలా దగ్గరికి వచ్చి ఉన్నాయి. లిక్కర్ కేసు, పరకమణి కేసు, కల్తీ లడ్డు నెయ్యి కేసు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, సునీత గారిని ఇబ్బంది పెట్టి రకరకాలుగా మూతలేసినా అదే కోర్టు మళ్ళీ తెరిపిస్తుంది. అది అసంభవమైన విషయం ఏం కాదు. కాబట్టి అతనికి ఇవన్నీ జరిగినట్టు అక్రమాస్తుల కేసులు బెయిల్ రద్దయిపోతాయి. అంటే అతను కొంచెం పెద్ద జైలు చూసుకోవాలి నడుస్తానికి బాగుండేలాగా. అంటే కొంచెం ఎక్కువ దూరం ఉందనుకో, పాదయాత్ర చేసినట్టు ఉంటుంది అక్కడ. అన్ని వార్డులు, అన్ని సెల్స్ దగ్గరికి వెళ్ళి మీకు మటన్ వేస్తున్నారు లేదా, ఆదివారం నాడు కోడిగుడ్డు ఇస్తున్నారు లేదా, భోజనం ఎలాగ ఉంటుంది, పొద్దున్న టిఫిన్ పులిహార పెడుతున్నారా, ఏదైనా టిఫిన్ పెడుతున్నారు, ఇలాంటి పాదయాత్ర జైల్లో ఉన్నాయి. నువ్వు ఉండాల్సింది అక్కడే, నువ్వు పాదయాత్ర చేయాల్సింది కూడా అక్కడికే. నువ్వు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదం అని చెప్పి కోర్టు ఆర్థిక నేరస్తుడు అతను. ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం ఉంది. నువ్వు ఉండాల్సింది జైల్లోనే. ఆ జైల్లో సౌకర్యాల గురించి జైలు సూపరింటెండెంట్తో యుద్ధం చేయి, పోరాటం చేయి, నిరసన దీక్షలు చేయి, పాదయాత్ర అక్కడ చేయి. ఎవడో జంకడ అప్పుడంటే నీ ముఖం చూశారు కానీ నీ లోపల ఏముంటుందో తెలియదు ఎవరికన్నా. నువ్వు తర్వాత నువ్వే చూపించావు మాస్క్ తీసి. కాబట్టి
ఒకసారి చేస్తారు పొరపాటు, రెండోసారి కూడా చేస్తే అది తప్పు అవుద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేయరు, పొరపాటు చేస్తారు, ఎవడన్నా చేస్తారు పొరపాటు, తప్పు మాత్రం చేయరు. కాబట్టి మీ నాన్న పాదయాత్ర చేసాడు, రెండోసారి మళ్ళీ ఎలా గెలిచాడు? ఆయన జయప్రకాష్ నారాయణ గారు ప్రజారాజ్యాలు ఇలాంటివన్నీ చేసి రకరకాల విన్యాసాలు చేసి సాయంత్రం 5 మంది చూసుకుని తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి అక్కడ ఎలక్షన్ అయిపోయింది కదా. హైదరాబాద్ కావాలంటే వీసా కావాలన్నాడు. నువ్వు వీసా మీద ఉన్నావా హైదరాబాద్లో ఉన్నప్పుడు? నువ్వు కానీ నేను కానీ ఏమన్నా వీసా మీద ఉన్నావా? తెలంగాణ ప్రజలు అంత అవమానించాడు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది కాబట్టి. అది ఆంధ్ర వాళ్ళకి నచ్చుతుంది. చంద్రబాబు నాయుడు గారేమో టీఆర్ఎస్తో పొత్తెట్టుకున్నాడు, వాళ్ళేమో పొత్తెట్టుకుని అయినా టీడీపీ నెగ్గింది. ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. హైదరాబాద్లో 26 సీట్లు ఉంటే 25 సీట్లు ఓడిపోయింది టీడీపీ. లేదా అయ్యాలే గవర్నమెంట్. రాజశేఖర రెడ్డికి ఆ హెలికాప్టర్ షావులు గట్ట లేకపోను, మళ్ళీ అతను జైల్లో కూర్చుంటుంటే గొడవ లేకుండానే జగన్ బదులు ఇవన్నీ జరుగును. ఏమైనా ఒకటండి, జగన్ కథ ముగిసింది. నీది పార్ట్ 2.0 అంతా కూడా నీకు జైలు జీవితము, జైల్లో నీ పేపర్లో పెన్ ఇస్తారు, కథ రాసుకో కావాలితే నీ పక్కన ఎవడం, నీకు రాత్రం రాదు కాబట్టి నువ్వు చెప్తుంటే ఎవడో రాస్తాడు. అలాంటివి చేసుకోవాలి. పాదయాత్రలు చేయాలనుకుంటే జైల్లో చేయాలి. నువ్వు ఇంకా ప్రజాసేవ చేయాలంటే పెట్రోల్ బంకులు, మామిడిపళ్ళు గట్ట అమ్ముతూ ఉంటారు, అక్కడ ఆ రకమైన సర్వీస్ చేయొచ్చు. హోటల్ కూడా పెట్టారు వాళ్ళు. ఇప్పుడు నీకేమో వంట వచ్చి ఉంటే నాకు కాఫీ పెడతాం వచ్చి అన్నావు అనుకో, కాఫీ పెట్టి. అదే గతి. ఇలా అమాయకులేం కాదు, చూస్తూ ఊరుకో రారా మళ్ళీ ఎక్కే మీద అంటారు అనుకున్నారండి. ఎందుకంటారా? నీ సంగతి చూసిన తర్వాత నువ్వు పేటరేగిపోతుంటే, నువ్వు అధికారంలో లేకుండా 2 ఏళ్ళు కూడా కాలేదు, పత్రికా ఆఫీసుల మీద దాడి, మనుషులు వ్యక్తిగతంగా బూతులు దాడి, ముడ్డి నిండా ఇన్ని తప్పులు పెట్టుకుని ఇన్ని నేరాలు చేసి ముద్దాయిలై ఉండి నేరస్తులై ఉండి ఈ ప్రభుత్వాన్ని చేతగాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేతగాకేం కాదు, రోజే ఆడదామా అందా లోపల ఆడుకోలేదు. ఇప్పుడు ఆవిడేమనుకుందంటే నన్ను ఏమంటలేదులే అని పెట్టరైపోయింది. సిఫారసు చేస్తున్నారు ఇప్పుడు. పైగా ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నారు వెళ్ళి. అతను మామూలుగా ఈపు కోకమంటే ఈపు కోకడం, ఇంకోటి ఏదో కోకుతాడు, అలాంటి వాళ్ళతో పెట్టుకున్నారు వెళ్ళి. ఎంకిపల్లి సుబ్బుజాబుకి వచ్చినట్టు రోజా పీటర్పై మాట్లాడితే సిద్ధార్థరెడ్డి వాళ్ళు కోట బయరెడ్డి సిద్ధార్థరెడ్డి వాళ్ళు లోపల పోతారు. ఇప్పుడు 2-3 ఐఏఎస్ ఆఫీసులు ఉన్నాయి. ఈ అమ్మ ఎక్కడ గొడవరా బాబు, గంపేసి కప్పెడితే ఆగలేదని తిట్టుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మౌనంగా ఉన్న వాళ్ళందరూ మేధావులు మౌనంగా ఉంటారని చెప్పేసి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఉన్న వాళ్ళు రాశాడు. అలాగని మేధావులు మౌనంగా ఉంటారు, అది కరెక్ట్గానే. మౌనంగా ఉన్న వాళ్ళందరూ మేధావులు కాదండి. వాళ్ళు మాట్లాడుతూ రాకపోవచ్చు, బుర్ర లేకపోవచ్చు, అయోమయంగా కూడా మాట్లాడలేకపోవచ్చు. అలాగే పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు లేని సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతివాడు ఎవడ పాదయాత్ర చేస్తే ఆడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవలా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా చేశాడు. ఆయన కూడా జనాలు తెలుసుకోవడానికి చేశాడు, జనం కూడా ఆయన తెలుసుకున్నారు. ఆయన చాలా మంచివాడు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ లాగానే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా రాహుల్ గాంధీ వీళ్ళందరూ చేసిన ట్రోలింగ్కి తగ్గట్టుగా లేడు. అతను నిజంగానే మంచివాడురా బాబు, ఇలాంటి ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు అనుకున్నారు. అయినా ఏం ఫలించలా. ఎందుకు ఫలించలేదు? అతను రానివ్వకూడదు అనుకున్నారు ఉన్న ప్రభుత్వం. అలాగే నిన్ను కూడా రానివ్వరు. నువ్వు మంచివాడైనా రానివ్వరు. అటువంటి నేను దుర్మార్గుడు, అరాచకవాది, అవినీతిపరుడివి, క్రూర స్వభావం, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడిని నిన్ను ఎందుకు రానిస్తారు? ఇది తెలుసుకోవాలా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.